దేశద్రోహం నేరం అంటే 2.0 వచ్చింది కదా, సెక్షన్ 152. ఇది ఎప్పుడు వర్తిస్తుంది? ఇది కొత్తగా వచ్చింది. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇంకా ఎగ్జామిన్ చేయలేదు, కానీ 2 హైకోర్టులు, చాలా హైకోర్టులు పరిశీలించినాయి. 2 హైకోర్టులు కేసులు మనం ఎగ్జామిన్ చేద్దాం. ఒకటి రాహుల్ గాంధీకి సంబంధించింది, ఇంకొక పార్లమెంటేరియన్ కి సంబంధించింది. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు ఈ తేజేంద్ర పాల్ సింగ్ కేసులో పరిశీలించింది. అసలు 152 సెక్షన్ అనేది ఏంటి, చరిత్ర ఏంటని స్పష్టంగా చెప్పింది. ఏంటంటే ఇది తన 124A నుంచి వచ్చింది. మొత్తం ఆరిజిన్ అంతా ఇది కొంచెం మార్పు చేశారు. దానికంటే ఇది సీరియస్ అఫెన్స్. దాంట్లో 3 ఏళ్లు ఉంటే, అంటే లైఫ్ కాకుండా ఇది 7 ఏళ్లు చేశారు. మ్యాండేటరీ ఫైన్ చేశారు. కాబట్టి ఇంకా స్ట్రిక్ట్ అప్లికేషన్ ఉండాలి. ఎందుకంటే నేరం పెద్దదయ్యే కొద్దీ అప్లికేషన్ స్ట్రిక్ట్ గా ఉంటది, లీగల్ ప్రిన్సిపల్స్. సో అందుకనే ఏం చేశారు, ఇంటెన్షన్, మెన్స్రియా, పర్పస్ఫుల్లీ నోయింగ్లీ అని కూడా ఉందిగా దీంట్లో. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఈ దేశాన్ని ఏదో పర్పస్లీ అంటే ఏంటి, ఏదో చెయ్యాలి, ఇందులో నుంచి విడిపోవాలి, వెళ్ళిపోవాలి, మొత్తం ఈ దేశం వీక్ అయిపోవాలి, ఇట్లా ఇంటిగ్రిటీకి దెబ్బ తగలాలి, ఆ పర్పస్ఫుల్ గా ఉండాలి. ఇంటెన్షన్, మెన్స్రియా అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. అట్లాగే డైరెక్ట్ నెక్సస్ ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇదిగోనండి పిలుపులు ఇచ్చేశారు, స్లోగన్స్ ఇచ్చాడు, ఫలానా జిందాబాద్ అని, కాబట్టి మేము దేశద్రోహం కేసు పెట్టాం. అరే జిందాబాద్ అన్నంత మాత్రాన ఇప్పుడు ఏమైనా జరిగేటట్టుందా? ఆయన ఏమన్నా ఇప్పుడు ఆయన ఇచ్చిన స్లోగన్ వల్ల ఇప్పటికిప్పుడు సాయుధ విప్లవం వస్తుందా? లేకపోతే ఈ దేశం విడిపోవాలనే మూడ్లోకి ప్రజలు వెళ్ళే పరిస్థితి ఉందా? ఇమ్మీడియట్ నెక్సస్ అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్ నెక్సస్ ఉండాలి అనేది అప్లికబుల్ అవుద్ది అంటారు. అట్లాగే స్లోగన్స్ ఇచ్చినంత మాత్రాన కాదు అనేది. ప్రుడెంట్ పర్సన్ టెస్ట్. రాహుల్ గాంధీ అంటే ఈ రాజస్థాన్ కేసులో ఏం చెప్పారంటే, ఇంకా ఇది మిస్యూజ్ అవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇది మన దేశాన్ని రక్షించుకోవడానికి ఈ చట్టం ఒక షీల్డ్ లాంటిది, ఒక రక్షణ కవచం లాంటిది. కానీ రాజకీయ అసమ్మతిని నొక్కేయడానికి ఒక కత్తిలాగా దీన్ని ఉపయోగించుకోకూడదు, రక్షణ కవచం లాగా ఉపయోగించుకోవాలి. అంటే నిజమైన కేసుల్లోనే పెట్టుకోవాలి. ఇది మిస్యూజ్ ఎక్కువ అనేది దీని సారాంశం. రాహుల్ గాంధీ కేసులో కూడా ఏం చెప్పారు, రాహుల్ గాంధీ కేసులో ఏం జరుగుతుంది, ఆయన ఒక ఇంటర్వ్యూలో మేము యుద్ధం చేస్తాము గవర్నమెంట్ మీద అన్నారు. అంటే యుద్ధం అంటే ఇక ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చాడు, యుద్ధం చేస్తాను అన్నాడు, ఇది దేశ సమగ్రతకి సమైక్యతకి ఇదైపోద్ది, అదే నష్టము, యూనిటీకి నష్టము అని కంప్లైంట్ ఇచ్చాడు. దానికి కోర్టు ఇంటర్ప్రిటేట్ చేసింది, అసలు యుద్ధం అంటే ఏంటి, యుద్ధం చేస్తారా పార్లమెంటేరియన్స్, దాన్ని ప్రుడెంట్ పర్సన్ టెస్ట్ అంటారు. అంటే ఆ మాటల నుంచి అర్థం చేసుకోవాల్సింది, ఒక తెలివైన వ్యక్తి, కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి ఎట్లా అర్థం చేసుకుంటాడో దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. ఒక హైపోథెటికల్ పర్సన్ని క్రియేట్ చేసి, ఒక ప్రుడెంట్ పర్సన్ క్రియేట్ చేసి అతను ఏ విధంగా ఆలోచిస్తాడు, ఒక వివేకం ఉన్న వ్యక్తి, మేము గవర్నమెంట్ మీద యుద్ధం లేదా స్టేట్ మీద యుద్ధం చేస్తామంటే మామూలుగా ప్రొటెస్ట్ చేస్తారు, లేకపోతే నిరసనలు తెలియజేస్తారు, అట్లా అనేది అర్థం చేసుకుంటారు. కానీ ఒక వీక్ పర్సన్, ఇమాజినేషన్, ఊహించుకునే పర్సన్, అనుమానించే పర్సన్ని దృష్టిలో పెట్టుకుని కేసులు కట్టకూడదు. పోలీసులు కేసులు ఈ విషయంలో కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 19(1)A సంబంధించిన ప్రాథమిక హక్కులకు సంబంధించింది. యాక్చువల్గా దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, లేకపోతే 7 years అన్నారు. ఇంతకుముందు అయితే 3 years. మామూలుగా 3 ఏళ్ళు 7 ఏళ్ళు లోపు ఉన్న వాటికి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఈ మామూలుగా వాక్ స్వాతంత్రానికి సంబంధించిన దాంట్లో కేసులు కట్టాలి అంటే పోలీసులు అది చేయకూడదు. అది ఇమ్రాన్ ప్రతాప్ ఘరీ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు సారాంశం. ఇట్లా స్పీచ్లకు సంబంధించి కేసు కట్టాలంటే అది 7 సంవత్సరాల లోపు వచ్చేటట్టయితే ముందు ఎంక్వైరీ చేసి తర్వాత కేసు కట్టాలి. అదే లైఫ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది ఉంటుంది, ఈ ఎంక్వైరీ ఉండకపోవచ్చు టెక్నికల్గా చూసినప్పుడు. రాహుల్ గాంధీ కేసులో ఏం చెప్పారంటే, ప్రుడెంట్ పర్సన్ని దాన్ని ఈజీగా మిస్యూజ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది ఈ 2 కేసులు. సో ఇప్పుడు డిబేట్ ఏంటంటే, అసలు ఈ చట్టం ఉండాలా వద్దా, ఈ నేరం దేశద్రోహం అనేది ఉండాలా వద్దా? 2-3 రకాల వర్షన్స్ ఉన్నాయి. అది ఉండాలి, అది లేకపోతే ప్రమాదం అని చెప్పేది ఒకటి. యాజ్ ఇట్ ఈస్గా ఉండాలా, లేకపోతే ఏమన్నా మార్పులతో ఉండాలా అనేది. కొంతమంది ఏమంటారు, ఉండాలి కానీ బాగా దాన్ని నేరో చేసి దాన్ని నిజమైన పర్పస్కి ఉపయోగపడే విధంగా, మిస్యూజ్ జరగకుండా ఉండే విధంగా. ఇప్పుడు దీనికోసం యుఎస్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అదేంటంటే 1969 జడ్జిమెంట్. దాంట్లో ఏం చెప్తారంటే, ఇమ్మీడియట్గా లా వైలేట్ చేయండి అని ఆయన పిలిపించాడా. అంటే ఈ కేసు పెట్టాలి అంటే ఇప్పటికిప్పుడు ఓ చట్టాన్ని ఉల్లంఘించండి,
ఇప్పటికిప్పుడు మనం ఆయన చెప్పిన దాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తూ సంఘటన జరుగుద్దా? ఓపెన్గా చట్టాన్ని ఉల్లంఘించండి అని చెప్పాలి. అడ్వకేసీ షుడ్ బి ఓపెన్. ఏం అడ్వకేసీ? ఆయన సలహా ఏమి ఇవ్వాలి, ఏం స్పీచ్ ఇవ్వాలి? ఈ చట్టాన్ని ఉల్లంఘించండి, ఈ నేరం చేయండి అని ఇప్పటికిప్పుడు చెప్పాలి. అది ఇప్పుడు జరిగేటట్టు ఉండాలి, అంత ప్రాక్సిమిటీ ఉండాలి. ఆ జడ్జిమెంట్ పేరు ఏంటంటే బ్రాండెన్బర్గ్ వర్సెస్ ఓహియో. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే స్కాలర్స్, కాన్స్టిట్యూషనల్ స్కాలర్స్ ఇలా రిస్ట్రిక్ట్ చేసి ఉంచితే బాగుంటుందని. కొంతమంది చెప్పేది ఏంటంటే అసలు ఇంతకుముందు దేశద్రోహం జడ్జిమెంట్ ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు అనేది. ఎందుకంటే అసలు అవసరం ఏంటి? ఈవెన్ మన లా కమిషన్ కూడా ఒక 2018లో అవసరం ఏంటని అడిగింది. 2023లో స్టాండ్ మార్చారు గవర్నమెంట్కి అనుకూలంగా. 2018లో ఏమన్నారు? సెడిషన్, దేశద్రోహం అవసరం ఏంటి, ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే దేశ సమైక్యత, సమగ్రత, మరి ఇలా సెసేషన్, విడిపోవటం ఇవన్నీ కూడా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టంలో కవర్ అవుతాయి, విఏపిఏలో. నిన్న మనం సెక్షన్ 13 చెప్పుకున్న అన్లాఫుల్ యాక్టివిటీ అందులో ఉన్నాయి. మరి ఇట్లా వేరే అన్నీ ఉన్నాయి, ప్రత్యేకించి దేశద్రోహం ఎందుకు? వేరేది కూడా ఉంది కాబట్టి ఇది ఉండక్కర్లేదు. అంటే ఈ విధంగా చేస్తే అసలు నేరం కాకుండా చేయొద్దనేది ఉద్దేశం కాదు, ఎవరి ఉద్దేశం కాదు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన సార్వభౌమత్వాన్ని, సమగ్రతని కాపాడుకోవాలి. కానీ దేశం అంటే గురజాడ గారు చెప్పినట్టు మట్టి కాకుండా మనుషుల గురించి ఆలోచించాలి. దేశంలో ఉన్న మనుషుల గురించి, మనుషులందరం కలిసి ఉండేటట్టు దాని గురించి మనం ఆలోచిస్తాం కదా. దేశం అని చెప్పి దేశంలో ఉన్న మనుషులు విడిపోవాలి, దేశంలో ఉన్న మనుషులు కొట్టుకు చావాలి, దేశం మధ్య హింస జరగాలి అనేది దేశభక్తి కాదు. కాబట్టి దేశద్రోహం అంటే ఏది దేశద్రోహం? దేశం ఉండాలి, దేశంలో మనుషులు పోవాలి అంటే కొట్టుకుని చావాలి, అహింసతో హింస అంటే అది అదే దేశద్రోహం. కాబట్టి అట్లా ఏదైనా దేశద్రోహం అనే దీన్ని ఉంచాలి, దాన్ని రిస్ట్రిక్టివ్గా మిస్యూజ్ కాకుండా చేసేటట్టు అనేది ఒకటి, అక్కర్లేదు అన్నీ కవర్ అవుతాయి అనేది ఒకటి. అది ఎవరో ఒపీనియన్ చెప్తే జరిగేది కాదు, ప్రజలందరూ కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం.